హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. చూడండి, ఇప్పుడు 9 అవుతుంది, అంటే 9 గంటలు అవుతుంది. మన మేడ మీదకి వెళ్ళానండి. టమాటాలు కావాలి, కరివేపాకు కావాలనేసి మేడ మీదకి. చూడండి ఎండ 9 గంటలకి ఎంత ఎండ అని చూపిస్తున్నానండి మీకు. టమాటాలు ఎర్రగా ఉన్నాయండి. కొద్దిగా తీసుకొని మనము అది కూర ఏం కూరలోనే వేస్తానో మీరు అలా చూడండి. చూసారా, మనం చూసారండి మన టమాటాలు ఎంత ఎర్రగున్నాయి కదండి. చాలా బాగున్నాయండి. మొక్క అయితే ఎండకు అలాగ ఉంది, కానీ గుత్తులు వచ్చేయండి టమాటాలు. నిజంగాను నాకైతే మనసు ఒప్పలేదండి. మా వారు తీస్తానంటే వద్దండి నేను వీడియో తీసుకుంటాను అని అంటే, సరే నీ ఇష్టంలే తల్లి అనుకొని వెళ్ళిపోయారు మా వారు. మా యాప్లకి దిగబెట్టడానికి స్కూల్కి. అయితే నేనైతే చూడండి, ఒక బౌల్ తెచ్చేసుకున్నానండి. ఆ పళ్ళు ఏవి ఎర్రగా ఉన్నాయో ఎర్రగా ఎందుకంటే నేను ఎంత ఆనందం పడతాను, ఎందుకంటే చూడండి పళ్ళు ఎంత బాగున్నాయి కదా. ఇది మనం ఏ గుండలు పిండిలు వేయకుండా ఉల్లిపాయ తొక్కులు, టమాటా తొక్కులు, వంకాయ తొక్కులు అన్నీ నేను ఉంచి నేను ఒక కంపోస్ట్ తయారు చేసుకొని నేను ప్రతీది వేస్తామండి మొక్కలకు. తప్పాను మట్టి అదే తప్పాను. మేమైతే గుండలు మందులు ఏమి వేయకుండా పండిస్తాం. ఆరోగ్యానికి చాలా మంచిదండి. గోళంలో పండిస్తున్నాను. చాలామందికి ప్లేస్ ఉంటుంది, కానీ వాళ్ళు ఎందుకు మరి బద్దకిస్తారో తెలియదండి. వాళ్ళ గురించి పక్కన పెట్టండి. ఆ పళ్ళు 2 అలాగున్నాయి కదండి, లేదండి పోవలేదు, నల్లటి మచ్చలు వచ్చాయి. చూడండి మన మేడ మీద ఒక గోళంలో అదేంటి ఇంకా బీర మొక్క ఆనపకాయ మొక్క మా వారు నాటారండి, అది వస్తుంది. ఎంత బాగున్నాయంటే కరివేపాకు కావాలి కదండి, మరి కరివేపాకు ఆ పక్కనే ఉంది. ఆ కరివేపాకు చెట్టు ఇప్పుడు చిగురెట్టింది. మొత్తం నేను కట్ చేసానండి. కట్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు చిగురు పెడుతుంది. ఎందుకంటే పైకి వచ్చేసింది, పైకి వస్తే మళ్ళీ బాగోదు కదా అని నేను మొత్తం కట్ చేసేసి మళ్ళీ అలాగ వదిలేసాను. ఒక 4 రోజులు వదిలేసాను, మీకు చూపించలేదు. మళ్ళీ తక్కువని మళ్ళీ వెళ్ళానండి, మీకు నేను చూపించలేదు. మళ్ళీ కొద్ది కరివేపాకు తెచ్చుకున్నానండి. ఇది ఒక్కరమ్మే కదా చాలదని చెప్పేసి మళ్ళీ నేను మేడ మీదకి వెళ్ళి తెచ్చేసుకున్నాను. చూడండి, వీడియో ఆఫ్ చేయకండి. చూడండి, నెల్లూరు చేపల పులుసు అని చేస్తున్నాను చూడండి, చాలా బాగుంటుంది. నెల్లూరు చేపల పులుసు అంటే సూపర్గా ఉంటుంది. చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఒక పెద్ద టమాటా, పచ్చిమిరపకాయ, తర్వాత ఇందులో అల్లం, ఎల్లుల్లిపాయలు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు ఒక 4, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ చేసుకున్నాను. ఆయిల్ ఇదయ్యాక మనం వేయాలండి. ఎప్పుడైనా ఆయిల్ వేడెక్కాకే వేయాలి. బాగా ఇది మగ్గిపోవాలండి. ఇప్పుడు ఇదిగోండి మన చెట్టు కరివేపాకు తీసుకొచ్చానండి, ఇప్పుడే వెళ్ళి ఇదిగోండి చెట్టు కరివేపాకు తాజాగా అయినా ఏంటో కానండి, ఎక్కడది మా వారు తెచ్చేసారు కానండి కరివేపాకు. చాలా అనకూడదు కానండి, చాలా చాలా స్మెల్ అండి. కొత్తిమీర కన్నా స్మెల్ ఎక్కువండి. చూద్దాం రండి. ఇదిగోండి కరివేపాకు వేస్తాను. ఆయిల్ అంతా బాగా మీద తేలిపోవాలండి. అప్పుడు నేను చూపిస్తాను ఇలాగ చేప ముక్కలు. అంటే మొన్న మీకు చెప్పాలండి, నేను ఇదిగోండి సాల్ట్, పసుపు, కారం, మసాలా కారం. నేను మొన్నను రొయ్యలు పకోడీ నెక్స్ట్ ఏంటంటే చేపలు ఫ్రై చేశాను కదండి, ఆ రోజు చేప ముక్కలేనండి ఫ్రిడ్జ్లో పెట్టాను. బుర్ర, తోక 2 ముక్కలు అవి. ఇవి నెల్లూరు చేపల పులుసు చేద్దామని చేశానండి. గసగసాలు వేసి చేశానండి, అందుకే నేను గసగసాలు ముక్కలు 2 తోకలు అంటే 2 చేపలు ఆ రోజు కట్ చేయించాను. చీలవారి చేపలు 2 బుర్రలు ఉంటాయండి. ఇవి చక్కగా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూపిస్తాను బుర్రలు. ఇదిగోండి ఇలా బుర్రలు జాయిన్గా ఇలాగ వేసి నెల్లూరు చేపల పులుసు చేశారండి. నేను అందుకే నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. అవి 2 బుర్రలు, పాకలు. ఇదిగోండి చాలా బాగా చేశారండి. అలాగే మగ్గింది. అప్పుడు నేను కొంచెం ఎలంకాయ అంత, నిమ్మకాయ అంత కాదు, దీనికి చింతపండు పులుపు కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఇది చింతపండు గుజ్జు నేను ఇలా తీసుకున్నానండి, తీసుకొని ఉంచుకున్నాను. కొద్ది దీని మీద వాటర్ ఏదైనా సరే, చేపలనే, మటన్ అయినా, చికెన్ అయినా ముక్క ములిగే వరకు
వేసుకోవాలండి వాటరు. సగం చింతపండు గుజ్జు వేసాను, సగము వాటర్ వేసుకున్నాను. ఇది బాగా ఉడుకుతుంది కదా. బుర్ర నాకు చాలా ఇష్టం అండి. చేప బుర్ర అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇది దగ్గరగా ఉడకాలండి. ఇంకాను ఏం అవ్వదండి, మనం కదిపిన చేపలు వేయిపోతాయి అంటారు. శీలావతి చేప టేస్ట్ ఏ చేప రాదండి. బంగారు పాప అన్నీ వండుతాను కానీ నేను ఇది చాలా ఇష్టం అండి మా ఇంట్లో. ఇంకా దగ్గరగా చూడండి, నా దగ్గర బెల్లం లేదండి, అయిపోయింది. నేను కొద్దిగా పంచదార వేసుకుంటున్నాను. ఇది పంచదార వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. నిజంగా చెప్పాలంటే చాలా వాళ్ళు బెల్లం వేసే ధనియాల పొడి అండి, చాలా బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది. మన గరం మసాలా కారం వేసాను కానీ వేస్తే బాగుంటుంది. ఇవాళ ఎక్కువ వేసానండి కొత్తిమీర, చాలా బాగుంటుందండి. చేపల పులుసు అయిపోయిందండి, చేస్తాను. అది కొద్దిగా చల్లగా అయితే తింటేనే బాగుంటుంది. రండి రండి, నేనేం ఆరేస్తున్నానో మీకు అది కూడా మీరు చూసిలు కదా, చూపిస్తాను రండి. అది తెచ్చాను కదా, అవి తర్వాత చెప్తాను. అవిగోండి, అవేంటంటే 1 కేజీ టమాటాలు పచ్చడి చేద్దామని ఇచ్చేసానండి. అవండి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు అండి, చల్ల మిరపకాయలు అంటాం కదండి. అది 3 రోజులు మజ్జిగలో ప్యాకెట్ వేసేసి సాల్ట్ వేసేసి అంటే కల్లుప్పు వేసి చక్కగా ఊరబెట్టేసానండి. అవి 2 రోజులు ఊరాక 3వ రోజు ఎండబెట్టేసానండి. నిన్న ఎండబెట్టాను, మళ్ళీ ఈవేళ ఎండబెట్టాను. టమాటా కూడా నిన్న ఎండబెట్టాను, ఈవేళ ఎండబెట్టానండి. ఏమీ లేదండి, టమాటా పచ్చడి చేసుకుందామనండి. కొద్దిగానే మా పెద్ద పాపకి మాకు కొద్దిగా సరిపోద్ది కదా, అందుకనండి. మీకు బాయ్ చెప్పేస్తున్నానండి, ఎందుకంటే నాకు చాలా పనులు ఇంకొన్నాయి కదా. అందరికీ బాయ్ అండి. మన వీడియో లాస్ట్ వరకు చూడండి. బుధవారం నాడు వీడియో అండి. బాయ్.